నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో ప్రజాప్రభుత్వ పాలన. పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. అర్హులందరికీ రుణమాఫీ అమలు చేస్తాం. గోదాముల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. వేములవాడలో కొనసాగుతున్న రద్దీ. భీమేశ్వరాలయంలో శని త్రయోదశి ప్రత్యేక పూజలు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం నడుస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు దుర్మార్గపు పాలన కొనసాగిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు రామగుండంలో 800 మెగావాట్ల ఫ్లవర్ ప్లాంట్ ఉత్పాదన కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు తెలిపారు. 24 గంటల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు విద్యుత్ విక్రయించే స్థాయికి ప్లాంట్ను తీర్చిదిద్దుతామన్నారు. పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలకు రోడ్డు మార్గంలో వస్తున్న భట్టితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుండి రామగుండం బి థర్మల్ పవర్ హౌస్ కు చేరుకున్న డిప్యూటీ సీఎం సీఎండి బలరాం నాయక్ ఇతర అధికారులతో కలిసి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఎక్స్టెన్షన్ పై సమీక్షించారు. సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ₹1,00,000 కూడా రుణమాఫీ చేసిన దాఖలాలు లేవన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే 2 లక్షల రుణమాఫీ చేసి చూపించిందన్నారు. ఇప్పటికే 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ కోసం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసిందన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఎవరైనా రైతులకు రుణమాఫీ జరగకపోతే సంబంధిత వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రతి ఏడాది మహిళకు 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు, 5 ఏళ్లలో ₹1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం రెసిడెన్షియల్ కళాశాలలకు గత ఏడాది ₹3 కోట్ల మాత్రమే వెచ్చించిందన్నారు. తమ ప్రభుత్వం ఈ ఏడాది కోసం 5,000 కోట్ల కేటాయించిందన్నారు. ఈ బహిరంగ సభలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు మఖాన్ సింగ్, వినోద్, వివేక్, ప్రేమ్సాగర్ రావు, విజయ రామారావు, లక్ష్మణ్ కుమార్తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి కాదు 2 సార్లు 14 నుంచి 18 వరకు, 2018 నుంచి 2023 వరకు ఒక్కొక్క టర్మ్ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలన చేసి ప్రతి టర్మ్ లో కూడా ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కె చంద్రశేఖరరావు గారు, టీఆర్ఎస్ నాయకత్వం ఆ ₹1,00,000 కూడా రుణమాఫీ చేయకుండా గాలికి వదిలేసిన సంగతి మీ అందరికీ తెలిసింది. సరే, మొదటి సంవత్సరం మొదటి దఫా అయిపోయింది కదా, రెండోసారి అయినా చేస్తారని చూస్తే రెండోసారి కూడా ఎన్నికలు వచ్చేంత వరకు చేయకుండా అరకొరగా కొద్ది ఏదో మొదలుపెట్టి ఎన్నికలు వచ్చినని వదిలేసి గాలికి పోయినటువంటి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ, రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు చేయట్లేదు, నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడతానని మాట్లాడుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావు గారు, ఈ రామగుండం సభ నుంచి అడుగుతా ఉన్నాను, 10 ఏళ్లు కనీసం ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు తగుదనమ్మా అని చెప్పి మేము చెప్పినట్టుగా 2 లక్షల వరకు
18,000 కోట్ల రూపాయలు కేవలం నెల రోజుల్లోనే బ్యాంకులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చదువునమ్మా అని అడగటానికి వస్తావు. ఏం ముఖం పెట్టుకొని వస్తావు? నేను అడుగుతా ఉన్నాను. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే 5 సంవత్సరాలు ఆగలే. మేము కేవలం మేము అధికారంలోకి వచ్చారు 3-4 నెలలు, 7 నెలలు, 8 నెలలు అవుతా ఉంది. ఈ 8 నెలల్లో 4 నెలలు ఎన్నికల కోడ్లో పోతే మాకు మిగిలింది కేవలం 3 నుంచి 4 నెలలు. ఈ 3-4 నెలల్లోనే అనేక పథకాలు చేస్తూ చివరికి మీరు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలు చేసిపోతే బట్టి విక్రమార్క గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారి యొక్క ఒక చొరవతో ఇవాళ ఇక్కడి ఒక పెద్ద సంస్థ మన భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా మరొకసారి ఈ పట్టణంలో ఇప్పుడే ఫౌండేషన్ వేసుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, రేపొద్దున స్టేడియం కూడా అడిగినారు. అనేక రకాలుగా అభివృద్ధి చేయాలనే జీలున్నటువంటి శాసనసభ్యుడిగా మీ రామగుండం ప్రాంతానికి ఒక యువజన కాంగ్రెస్ మిత్రుడిగా ఎప్పుడు అహర్నిశలు ఎవరు కనబడ్డా ఇప్పుడు కూడా అడుగుతాను 30 బస్సులు. నేను ఇప్పటికే చెప్పినా తప్పకుండా ఈ ఉమ్మడి జిల్లా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఐ నాయకుడిగా ఎదిగినటువంటి సంబంధం అనేక సార్లు ఈ ప్రాంతంలో ఉద్యమాల్లో అనేక సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. తప్పకుండా మీరు కోరినటువంటి బస్సులన్నీ కూడా అతి తొందరలో ఇస్తాననేటువంటి మాట కూడా ఈ సందర్భంగా ఈ ప్రాంతం మళ్ళా దేశవ్యాప్తంగా మనము ఇక్కడ ఉన్న మా పవర్ జనరేషన్కు సంబంధించిన ఎన్టీపీసీ వెలుగులు జిమ్మిన దానికి సంబంధించి జెన్కోకు సంబంధించిన వెలుగులు జిమ్మిన ఈ ప్రాంతానికి సంబంధించిన మా అన్న తమ్ముడు పనిచేస్తేనే దేశవ్యాప్తంగా కరెంట్ వచ్చే విధంగా నిరంతరం ఉండిపోవాలని రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా మా పార్లమెంట్ బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తా ఉన్న సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను తెలుసుకునే ప్రయత్న భాగంలో ఇక్కడ ఉన్న సింగరేణి కార్మికుడు సోదరుడు కాంట్రాక్ట్ సింగరేణి కార్మిక సోదరులకు సంబంధించిన సమస్యలు, ఈ ప్రాంతానికి సంబంధించిన సింగరేణి కార్మికుల సమస్యలు, ఎన్టీపీసీ కార్మికుల సమస్యలు, ఈ ప్రాంతం ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్న మన రైతు సోదరులకు సంబంధించిన సమస్యల విషయంలో ఇక్కడ ఉన్న పెద్దపల్లి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రుల బృందానికి ఆర్ఎంపీ డాక్టర్ల నిరసన సెగ తగిలింది. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే విజయ రమణారావు క్యాంపు ఆఫీసుకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం ప్రతినిధులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ ఆసుపత్రులపై దాడులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. మెడికల్ కౌన్సిల్ దాడుల నుండి తనకు రక్షణ కల్పించాలని మంత్రులకు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే తాము గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు నిలిపివేశామని, యథావిధిగా తమ వృత్తి కొనసాగేలా తగిన చర్యలు చేపట్టాలని మంత్రులకు ఆర్ఎంపీలు మొరపెట్టుకున్నారు. మేము చేసే వృత్తి మా పిల్లల్ని మా పొట్ట కోసమే చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ 15 రోజుల నుంచి జరుగుతున్న దాడులకు నిరసనగా మేము 3 రోజుల నుంచి మా క్లినిక్లన్నీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అన్ని బంద్ చేసుకొని రోడ్డు మీద పడడం జరిగింది. అదే భాగంలో ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారని తెలియగానే ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి ఎమ్మెల్యే గారు మాకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చడం జరిగింది. విజయ రమణారావు గారు వారికి ముఖ్యంగా మేము మా ఆర్ఎంపీ అసోసియేషన్ తరఫున జిల్లా తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే చొరవ తీసుకున్నారు. 3 రోజుల నుంచి మాకు ఫోన్ చేసి నేను మాట్లాడినాను, మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తా, మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పి మమ్మల్ని అలర్ట్ చేసిన వ్యక్తి ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారికి మేము అందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారిని కలవడం జరిగింది. వారు మాకు సానుకూలంగా స్పందించి ప్రజాప్రతినిధులు కలవాలనుకున్నాం. అదేవిధంగా పెద్దపల్లికి ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు మరియు పెద్దపల్లి ఎంపీ
వంశీ గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే గారు విజయ రమణారావు గారు అందరూ కూడా పెద్దపల్లికి రావడం జరిగింది క్యాంప్ ఆఫీసు. వారికి అందరు కూడా మన సమస్యలపై వినతి పత్రం ఇచ్చి మన సమస్యలన్నీ కూడా వివరించడం జరిగింది. దాని మీద వారు సానుకూలంగా స్పందించి మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పినారు. వారు అధికారులతో చర్చించిన తర్వాత మన సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారని మాట ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మన ఆర్ఎంపీలు ఎవరు కూడా ప్రభుత్వం నుంచి మనకు సరైన హామీ వచ్చేంత వరకు ఎవరు కూడా క్లినిక్లు ఓపెన్ చేయొద్దు. పెద్దపల్లి జిల్లాలోనే వీలైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లినిక్లని బంద్ చేయండి. ఈ పెద్దపల్లి జిల్లా నుంచి పిలిపిస్తున్నా, చిన్నవాడు పిలిపించిండని అనుకోకుండా అందరం కూడా మన బాధ్యతగా రాష్ట్ర వ్యాప్తంగా. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆర్ఎంపీలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షులు మునీందర్ రెడ్డి మాట్లాడారు. గ్రామాల్లో ఉండే ఆర్ఎంపీ అండ్ పీఎంపీ వ్యవస్థను పూర్తిగా రూపు మాపేందుకే తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్తో పాటు ఇతర అధికారులు తమపైన దాడులు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో పేదలకు వైద్య సేవలు అందిస్తూ ఉపాధి పొందుతున్నామని తెలిపారు. ఒక్కరు చేసిన తప్పు కారణంగా వ్యవస్థనే నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారుల దాడులు ఆపాలని వారు డిమాండ్ చేశారు. 34 కేసులు రాసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మేము సూదులు వేయద్దు, గ్లూకోజులు వేయద్దు, మా ఇంట్లో ఏమి ఉండద్దు బుడ్లు అని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి దానికి నిరసనగా నిన్నటి నుంచి మా జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీ సేవలు బంద్ చేసినాము. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలు మా మీద మేము ఇంటింటికి తిరిగి మా పొట్ట కొరకు వాళ్ళు రూపాయి ఇచ్చినా 2 ఇచ్చినా రాత్రనక పగలనక మేము వైద్యం చేసి ఇది 100 సంవత్సరాల నుంచి నడుస్తున్న వ్యవస్థ. అటువంటి వ్యవస్థను వీళ్ళు టీఎస్ఎంఎస్సి వాళ్ళు, ఐఎంఏ వాళ్ళు ఆపేయాలి, మొత్తమే దీన్ని భూస్థాపితం చేయాలని వాళ్ళు కంకణం కట్టుకొని మా మీద ఇంత చేస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా మేము ఇది చేస్తున్నాము. సరే, మా దాంట్లో ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, కానీ మొత్తం ఈ ఆర్ఎంపీ పీఎంపీ వ్యవస్థనే రద్దు చేద్దామన్నట్టుగా వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అందుకు నిరసనగా మా జిల్లా వ్యాప్తంగా మేము సమ్మెకు దిగినాము. వైద్య సేవలు నిలిపివేసినాము. ఇలాంటివి ఎట్లనే జరిగితే మొత్తానికే మేము వైద్య సేవలు నిలిపి మా గుర్తు పెట్టేయాలి. ఇప్పుడు మన అప్పట్లో కొందరికి ఇట్లా వీఆర్ఏలకు వాళ్ళకి ఇక్కడ రద్దు చేస్తే వాళ్ళు ఇంకో డిపార్ట్మెంట్లో తీసుకున్నారు. మరి మార్క్స్ మా కడుపు అయితే కావాలి కదా సార్. మేము ఆర్ఎంపీ మీద ఇన్ని రోజులు అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ అర్బన్ మండలాలలో వేములవాడ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డితో కలిసి ఆయన భూమి పూజ చేశారు. సాంకేతిక కారణాలతో కొందరు రైతులకు రుణమాఫీ కాలేదని, పొరపాట్లను సవరించి వారికి కూడా రుణమాఫీ అమలు అయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ అర్బన్ మండలంలోని మారుపాక, మల్లారం, నూకలమర్రి గ్రామాల్లో వేములవాడ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం చేపట్టారు. ఈ పనులకు చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని గుర్తు చేశారు. ఫ్యాక్స్ సింగిల్ విండోల ద్వారా రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎరువులు, విత్తనాలు నిల్వ చేసేందుకు గోదాములు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. వైఎస్ హయాంలోనే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినట్టు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జోకి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి గోదాములు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చేయమంటే ఇంచుమించు 11 గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరు కావడం, ఆ తర్వాత లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ రావడం వాళ్ళు దానివల్ల ఆగిపోయింది. ఈ లోపల మళ్ళీ సింగిల్ విండోకి సంబంధించిన వాళ్ళు చేస్తా ఉన్నారు. ఆ గోదాములు కూడా కొన్ని ఉన్నాయి. ఈ 4 సంవత్సరాల లోపల సింగిల్ విండో ఆధ్వర్యంలో జరిగిన గ్రామాలు గుర్తించి అక్కడ కూడా ప్రభుత్వ పక్షాన గోదాముల నిర్మాణానికి ప్రత్యేక దృష్టిని పెట్టి రైతుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పిన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోతున్న మాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అందరూ కూడా తెలియజేస్తూ రైతుకు కూడా మేలైన వంగడాన్ని ఇవ్వాలని భూసార పరీక్షలు జరిపి ఇష్టానుసారంగా ఫర్టిలైజర్ సంబంధించినటువంటి వారి కూడా నేను ఒక సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఇష్టానుసారంగా మనకు నచ్చినటువంటి వంగడాలను తీసుకొచ్చి బహిరంగ మార్కెట్లో అమ్మకుండా ఆ ప్రాంతంలో భూసార పరీక్షలు జరిపి ఏవైతే ఆ భూమికి సరిపడా వంగడాలు ఉంటాయో వాటిని ఇచ్చినట్టయితే, ఎందుకంటే రైతుకు ఫర్టిలైజర్ సంబంధించినటువంటి ఆ షాప్ ఓనర్కు అనుబంధం బాగా పెనవేసుకపోయి ఉన్నది.
గత 20-30 సంవత్సరాలుగా ఒక రైతు పలానా షౌకార్ దగ్గరికి వెళ్ళి వేసుకోవడం జరిగింది. ఫస్ట్ మారపాక, తర్వాత మల్లారం, ఇప్పుడు నూకలమరి. ఈ 3 కూడా మా ఆలోచన ఒక 100 మెట్రిక్ టన్నులు కట్టుకుందామనే ఆలోచన ఉంది. ఒక మాట మీరు డీసీఓ గారికి మీ మాటగా ఒకసారి డీసీఓ గారికి చెప్తే, ఇదంతా కూడా మన సొంత గ్రాంటే కానీ ఈ మధ్యలో డీసీఓ గారు అబ్జెక్షన్ చేస్తున్నారు కనుక మీరు ఒక మాట పర్సనల్గా చెప్పి పర్మిషన్ తొందరగా ఇప్పిస్తే మేము తొందరగా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న. అలాగే మా రైతులకు సంబంధించి నూకలం ఇప్పుడు ఇందాక మనం మారుపాకలో చేసుకున్నప్పుడు 20 గుంటల స్థలం ఉందన్న, అక్కడ మనం దాల్మిల్లి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్న. మేము దాల్మిల్లి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నాబార్డు వారు మనకు ఓన్లీ 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఆ ఆలోచన కూడా మీరు చేస్తే మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్న. ఇక ముందు కూడా రైతులకు సంబంధించి మీరు ఏ కార్యక్రమాలు చెప్పినా మా సంఘం నుంచి మేము వేములవాడ రాజన్న ఆలయంలో శ్రావణ మాసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. అంతకుముందు పుణ్య స్నానాలు ఆచరించి కోడెమొక్కులు సమర్పించారు. ఎట్టకేలకు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేద పండితులు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శని త్రయోదశి కావడంతో స్వామివారికి కోడెమొక్కులు చెల్లించారు. స్వామికి అభిషేకాలు, అన్నపూజలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు తెలిపారు. వేములవాడ రాజన్నకు అనుబంధమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని నవగ్రహ మండపంలో శనీశ్వరునికి తైలాభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ రమేష్ బాబు బిఎల్ఓలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తహసీల్దార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి ఓటు హక్కు కల్పించాలన్నారు. మృతి చెందిన వారి పేరును ఓటరు జాబితా నుండి తొలగించాలని సూచించారు. వార్డులలో ఉంటున్న ఓటు అదే వార్డులో ఉండేలా వివరాలు సేకరించాలన్నారు. బిఎల్ఓలు గ్రామాల్లో తిరుగుతూ వివరాలు సేకరించాలని, ఇందుకు అధికారులు సహకరించాలని ఆదేశించారు. ఎలక్షన్ కి సంబంధించింది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఏడ తక్కువ సర్వే జరుగుతున్నది, ఎక్కడ కరెక్ట్గా జరుగుతున్నది, తప్పు అంటే మన లాస్ట్ ఉద్దేశం ఏంటిదనంటే ఏది చేసినా ఎలక్షన్ అనేది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది కాబట్టి మనం చేసేది కరెక్ట్గా ఉండాలి, దానికి ఫైల్ ఉండాలి, ప్రాపర్గా రూల్ ప్రకారం చేయాలి. వాటిని మనం సర్వే చేయడం కాకుండా ఆన్లైన్లో కూడా అప్డేట్ చేయాలి. అది చేసినప్పుడే మనము రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఓటర్ లిస్టులో తప్పు జరగడం అనేది జరగకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం చేసే ఈ ప్రాసెస్లో మనకు ఒక ఓటర్ లిస్టులో ఓటర్స్ ఉన్నప్పుడు మనకు కొందరికి యావరేజ్గా 600 నుంచి 700 ఉన్నది, కొందరికి 1000 ఉన్న వాళ్ళు ఉన్నారు, 1200 ఉన్న వాళ్ళు ఉన్నారు, 500 ఉన్న వాళ్ళు, లాస్ట్ ఏదైనా చిన్న విలేజ్లు దూరంగా ఉంటే కూడా 300-400 ఉన్న ఓటర్స్ కూడా ఉంటారు.
ఇందులో మనకు ఇప్పుడు జరిగేటువంటిది హౌస్ టు హౌస్ సర్వే అనేది జరుగుతుంది. అంటే మనం ఇంటింటికి వెళ్ళి మనం సమాచారాన్ని ఓటర్స్ది మనం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందజేసినట్లు గాండ్ల కుల సంఘం ప్రతినిధులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ఆధునిక యంత్రాల రాకతో ఉపాధి కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. నేటి సమాజం కల్తీ నూనెలతో అనారోగ్యం బారిన పడుతోందన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన నూనె అందించేందుకు తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. నిరుద్యోగ యువతీ యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని మంత్రులను విన్నవించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నగేష్, బొల్లం, అనిల్, భూమేందర్, శశిధర్ పాల్గొన్నారు. సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి మరియు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి మరియు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు పెద్దపల్లి ఎంపీ వంశీ గారికి పెద్దపల్లి ఎమ్మెల్యే గారు విజయరామారావు గారి సహకారంతో ఈరోజు గాండ్ల కుల కార్పొరేషన్ ఏర్పాటు గురించి ఈ మంత్రులకు ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ మీ సమస్య మా దృష్టికి వచ్చింది, ఖచ్చితంగా దీన్ని త్వరలో మీకు సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషనే కాకుండా మరి గాండ్ల కులంలో ఉన్నటువంటి యువతకి, నిరుద్యోగ యువతకి వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి మరియు దుద్దిల శ్రీధర్ బాబు గారికి మరియు గడ్డం వంశీ ఎంపీ గారికి, గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే గారికి మరియు ఎమ్మెల్సీ జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి గాండ్ల కుల కార్పొరేషన్ ఏర్పాటు గురించి సహకరించాలని, అన్ని కులాలకు ఇంతవరకు కుల కార్పొరేషన్లు ఏర్పాటైనాయి కానీ ఇంతవరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో గాండ్ల కుల కార్పొరేషన్ ఏర్పాటు కాలేదు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వినాయక ప్రతిమల తరలింపు మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకంపేట గ్రామానికి చెందిన విద్యా రాజా గణేష్ మండలి ఆధ్వర్యంలో కొరుట్లలో కొనుగోలు చేసిన గణేష్ ప్రతిమను తరలిస్తూ ఉండగా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో విద్యుత్ తీగలు అడ్డు రావడంతో దాదాపు 2 గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. దీంతో యువకులు పెద్ద కర్రల సహాయంతో విద్యుత్ తీగలను తప్పించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రామస్తులు ఇందూరి రాజిరెడ్డి లైన్మెన్ కు సమాచారం అందించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి తీగలను కర్రల సహాయంతో పైకి ఎత్తడంతో గణేశుడు ముందుకు కదిలాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట సామాజిక కార్యకర్తలు అక్బర్ షా, మహేంద్రనాథ్ నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు అధికారుల సహాయంతో పట్టా మార్పిడి చేసి హద్దులు నిర్ణయించారని ఆరోపించారు. ఆ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా ఈ విషయంపై ఆర్డీఓ రమేష్ బాబు స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వ భూమిని కాపాడుతామని హామీ ఇచ్చారు. పెసరబండ ల్యాండ్ ఏదైతే ప్రభుత్వ ల్యాండ్ 467 సర్వే నెంబర్ ఉందో 2018లో అది ప్రభుత్వ ల్యాండ్ అని గత అడ్వకేట్ కమిషనర్ గారు మన మండల సర్వేర్ గారు నిర్ధారణ చేసి మ్యాప్తో సహా రిపోర్ట్తో సహా ఇవ్వడం జరిగింది. అట్టి సర్వే రిపోర్టు కబ్జాదారులు కొంతమంది కబ్జాదారులు కబ్జా పాల్గొని అది ప్రైవేట్ ల్యాండ్ పట్టా ల్యాండ్ అని చెప్పి వారికి అధికారులు సహకరించడం జరుగుతుంది. అట్టి గవర్నమెంట్ ల్యాండ్ కాపాడాలనే ఉద్దేశంగా మేము ఈరోజు నివేదిక మన గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద మేము రిలే నిరాహార దీక్షకు చేపట్టడం జరిగింది. ఇది స్థలాన్ని కనుక కాపాడుకోకపోతే రిలే దీక్ష నుంచి ఆమరణ కూర్చోడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. స్థలం ఇది ప్రభుత్వ స్థలం, ఇది 460 నంబరు. తప్పుడు నివేదిక తయారు చేసి అధికారులు ఏం చేస్తారంటే వాళ్ళకు అనుకూలంగా అడ్జేస్తున్నారు పట్టదారుకు. వెంటనే దీనిగా స్పందించి
న్యాయం చేయాలి. పెద్దపల్లి జిల్లాలో గుప్త నిధుల కోసం గుడి గోపురానికే కన్నం వేశారు గుర్తు తెలియని దుండగులు. పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామ శివారులో 250 సంవత్సరాల క్రితం ఎర్రబాటి లక్ష్మీకాంతరావు అనే జమీందారు ఆండాలమ్మ ఆలయాన్ని నిర్మించారు. పురాతన కాలంలో నిర్మించిన ఈ దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అంతటి వైభవం ఉన్న ఆలయ గుడి గోపురాన్ని గుర్తు తెలియని వాళ్ళు తవ్వేశారు. గుడి గోపురానికి కన్నం వేసి లోనికి పొడవైన నిచ్చెనలు వేసి అడుగు భాగంలో సైతం తవ్వకాలు జరిపినట్లుగా స్థానికులు తెలిపారు. గుప్త నిధుల కోసమే దుండగులు ఆలయ గోపురాన్ని ధ్వంసం చేసి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటన పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత రమణీయంగా ఉన్న ఆలయ గోపురాన్ని ధ్వంసం చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేను ఈ పార్కుల అన్నాలమ్మ గుడిగాడ పనిచేస్తా. 6కి వచ్చి 6కి పోతా. నేను పొద్దున 6కి వచ్చేటలకు ఆ గుడి శిఖనాన్ని ఆ గుడి కూడా పొక్క చేసి లోపలికి వేయరు. ఆ గుడి శిఖనాన్ని పలగొట్టిరు. ఆ గడపతోటి పలగొట్టిరు. ఇక నిచ్చెన కూడా లోపల పెట్టి విడిచిపెట్టిపోయారు. మళ్ళీ సీసాలు కూడా ఉన్నాయి, బాటాలు. నేను పొద్దున వచ్చేటలకు అది జరిగిందని పోయి సెక్రటరీకి చెప్పిన. అంతే సంగతి. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీఎఫ్ క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒలింపిక్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడలలో రాణించాలన్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు ఇప్పటికే సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ధర్మపురి ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకులు, పీఈటీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వాలీబాల్, అథ్లెటిక్స్ సంబంధించినటువంటి ధర్మపురి మండల వివిధ గ్రామాలకు సంబంధించిన స్కూల్స్ క్రీడాకారులకు మరి పెద్ద ఎత్తున మన పోటీలు నిర్వహించి ప్రతిభ ఉన్నటువంటి పిల్లలకు జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ గుర్తింపు వచ్చే విధంగా మన ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ యొక్క కార్యక్రమాన్ని భాగంగా ఈరోజు ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి హెడ్ క్వార్టర్లో మన లాంఛనప్రాయంగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పీడీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా పిల్లలకు జరిగేటువంటి గేమ్స్ లోపల మన అత్యంత ప్రతిభ గల పిల్లలకు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా మీ యొక్క ప్రోత్సాహం ఉండాలని చెప్పేసి ఆ పీడీ మేడమ్స్ అదేవిధంగా పీడీకి సంబంధించిన ఆఫీసర్ గారిని అందరూ కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ డాక్టర్ సంకపల్లి శివప్రసాద్ రిటైర్ కాగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అధ్యాపకులతో కలిసి శివప్రసాద్ను ఘనంగా సత్కరించారు. 35 ఏళ్ల పాటు విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. వారి సన్మానం కావింపజేస్తూ మరో ఉపాధ్యాయులు ఈ విధంగానే మీరు చక్కటి క్రమశిక్షణతోటి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు వెళ్లే విధంగా మీ విద్యా బోధన ఉండాలని చెప్పడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. ఆనవాయితీగా వస్తుంది. నేను 90లో జిల్లా పరిషత్ ఎంపికైనప్పుడు, తర్వాత 2001లో ఎంపీటీసీగా, తర్వాత మా భార్య జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ మండల పరిషత్ అధ్యక్షుడిగా, దేవస్థానం చైర్మన్ ఉన్నా. ఎక్కడ ఉపాధ్యాయురాలు రిటైర్మెంట్ ఉందంటే చెప్పేవాళ్ళు తప్పనిసరిగా వెళ్లి వారి పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొని వారి శుభాకాంక్షలు చెప్పి వారు చేసినటువంటి సేవలకు ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు చెప్పి పోయేటువంటిది ఆనవాయితీగా వస్తున్నది. ఇక మధ్యలో తెలంగాణ గారు వచ్చినట్టు కొంచెం దూరమైంది ఇలాంటి కార్యక్రమాలు రావడం. కానీ ఈ మధ్యలో మళ్ళీ మీ దీవెనతోటి ప్రజా జీవితంలో గెలిచిన ఓడిన ప్రజల పక్షాన్ని సందర్భంలో రాజన్న ఆలయంలోని వివిధ విభాగాలలో రిటైర్ అయిన పలువురు ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. పర్యవేక్షకులు అల్లి శంకర్, ప్రధాన అర్చకులు కరుణాకర్, స్కావెంజర్ జాక్సాల్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందగా ఆలయ ఓపెన్ స్లాబ్లో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్, ఈఈ రాజేష్, ఏఈఓలు జయకుమారి, శ్రీనివాస్తో పాటు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.